అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరిగడ్డిని కుప్పగా చేసే బేలర్ వాడకం ప్రయోజనాలు, మెట్ట భూముల్లో తేమను సంరక్షించుకునే చర్యలు, ఔషధ విలువలు కలిగిన అశ్వగంధ సాగు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వర్షాధారంగా సాగే వ్యవసాయం మనది. కానీ రోజు రోజుకు గతి తప్పిన వర్షాలతో వాన రాకడ అనిశ్చితంగా ఉంటుంది. సకాలంలో వానలు రాక, సీజన్ అయిపోయాక వచ్చే అకాల వర్షాలతో రైతు కుదేలవుతున్నాడు. వర్షాభావం ఏర్పడినప్పుడు మెట్ట పొలాల్లో వేసిన పైర్లు సున్నిత దశల్లో బెట్టకు గురై దిగుబడులు అంతంత మాత్రంగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో మెట్ట వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే నీటి లభ్యతను, వినియోగాన్ని పెంపు చేసే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వాన నీటిని వడిసిపట్టుకొని మెట్ట పొలాల్లో సాగు చేసిన పంటలకు కీలక దశల్లో నీటి తడులు అందించడం చాలా ముఖ్యం. అలాగే నేలలో నీటి నిల్వ గుణం పెరిగేలా అన్ని చర్యలు చేపడితే మెట్ట వ్యవసాయాన్ని మేటిగా సాగించవచ్చంటూ మెట్ట నేలల్లో తేమను సంరక్షించుకునే చర్యల గురించి వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల మృత్తికా విభాగం శాస్త్రవేత్త డాక్టర్ పి గురుమూర్తి. ఈ మెట్ట నేలల ప్రధానమైన లక్షణాలు ఏమిటంటే వాటి స్వభావం తేలికపాటి భూములు, అంటే ఎక్కువ ఇసుక రేణువుల పరిమాణంలో ఉండటం వల్ల వాటిలో నీరు నిలువ తక్కువ ఉండటం, అలాగే పోషకాలు తక్కువ ఉండటం, ప్రధానంగా తేమ అనేది ప్రధానమైనటువంటి కారణం. దిగుబడిని ప్రభావితం చేసేటటువంటి కారణాల్లో నేలలోని తేమ ప్రధానమైనది. అయితే ఈ నేలలోని తేమని వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకొని అవసరమైనటువంటి కొన్ని పద్ధతుల ద్వారా మనం నేలలో తేమ శాతాన్ని పెంచుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇందులో ప్రధానంగా రైతులు చేయాల్సింది లోతుగా దున్నడం. వేసవికాలంలో నేలను లోతుగా దున్నటం వల్ల ఈ వర్షపు నీరు ఇంకి మొత్తం సాయిల్లో దాదాపు 30 సెంటీమీటర్ల వరకు కూడా అది తేమతో నీటితో తడవటం వల్ల నీరు ఎక్కువ రోజులు అందుబాటులోకి ఉంటుంది. ఇక రెండవ విషయం ఏంటంటే నీటి సంరక్షణ పద్ధతులు. ప్రధానంగా ఈ వర్షం నీటిని సంరక్షించుకునే పద్ధతులు ఏంటంటే కాంటూరు సేద్యం, అంటే వాలుకు అడ్డంగా దున్నటం. రెండోది, ఎక్కడైతే 2 నుంచి 5% వాలు ఉండేటువంటి ప్రదేశాల్లో కాంటూరు గట్లు వేసినట్లయితే వర్షపు నీరు ఆ కాంటూరు గట్ల వల్ల నిలవ ఉంటుంది. అంటే ఈ వాలుకి అడ్డంగా ఉంటాయి కాబట్టి. అదేవిధంగా ఈ కాంటూరు గట్లకు ప్రత్యామ్నాయంగా జీవగట్లు కూడా వేసుకుంటే అవి మనకి కస్ గ్రాస్తో వేసుకోవచ్చు. వట్టివేరు గడ్డితో కూడా మనం ఈ జీవగట్లని ఈ కాంటూర్లో వేసుకున్నట్లయితే ఈ నీటి సంరక్షణ జరుగుతుంది. ఇకపోతే చెరువులు పూడికి తీసేటటువంటి మట్టి ఈ ఎండాకాలంలో, వేసవిలో ఆ చెరువు గర్భంలో నల్లగా పగుళ్ళు విడిచి ఉంటుంది. దాదాపు 1.5 నుంచి 2 అడుగుల లోతు ఉంటుంది. కాబట్టి ఆ మట్టిని మనం ఈ మెట్ట నేలల్లో కానీ వేసినట్లయితే మెట్ట సాగు చేసేటటువంటి భూముల్లో ఈ నీటి నిల్వ పెరుగుతుంది. ఎందుకంటే ఈ చెరువు పూడిక మట్టిలో
సేంద్రియ పదార్థంతో పాటు ఎక్కువగా సిల్టు అలాగే రేగడి రేణువులు ఉంటాయి కాబట్టి వాటికి నీటిని నిలుపుకునే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. వాటికి క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అంటాం, అది కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి పోషకాలను కూడా నిలుపుకుంటాయి. అలాగే ఈ చెరువు పొడుగు మట్టిని దాదాపు ఎకరాకి 20 నుంచి 30 టన్నుల వరకు కూడా మనం ఒక ఎకరాకి వేసుకున్నట్లయితే అది మంచి ప్రయోజనం ఉంటుంది. ఇకపోతే సేంద్రియ ఎరువులు వాడకం. ఈ మెట్ట ప్రాంతాల్లో మనకి పంటల మిగులు నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఎరువుగా మార్చుకోవడం, అలాగే పశువుల ఎరువులు అవకాశం మేర ఈ సేంద్రియ ఎరువులను కానీ పొలానికి వేసినట్లయితే అవి కుళ్ళి నేలలో తేమను నిలుపుకోవడానికి కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. అవసరమైనంత మేర ఈ సేంద్రియ ఎరువులను కూడా మనం వాడడం వేసవికాలంలో, అంటే ఖరీఫ్కి ముందు నేలలో కలిగి ఉన్నట్లయితే అవి బాగా కుళ్ళి హ్యూమస్గా ఏర్పడి పోషకాలతో పాటుగా నేల భౌతిక స్థితిని బాగు చేస్తాయి. అలాగే నీటిని నిలుపుకునే శక్తిని కూడా పెంపొందిస్తాయి. ఇక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఫారం పాండ్ అంటాము. ప్రతి 4-5 ఎకరాలకి కూడా దాదాపుగా మనం ఒక 400 నుంచి 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక ఫారం పాండ్ని మనం తయారు చేసుకున్నట్లయితే ఆ వర్షపు నీరు ఆ నీళ్ళలో నిలవ ఉండి మనకి ఆ నీటిని మనం వీలైతే ఒక జీవతడి అంటాం. ఎప్పుడైనా సరే బాగా ఎక్కువ బెట్ట ఏర్పడే పరిస్థితుల్లో ఒక తడి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ ఫార్మ్ పాండ్ ద్వారా నీటిని నిల్వ చేసుకుంటే ఆ నీటిని మనం 1-2 తడులు బెట్ట సమయాల్లో ఇచ్చుకొని నేల మెరుగైనటువంటి ఫలితాలు వ్యవసాయంలో సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. రైతు సోదరులందరూ కూడా ఈ మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా పండించే పొలాల్లో ఈ సరైన పద్ధతులను పాటించి తేమ శాతం పెంచి దిగుబడులు పెంచుకునే అవకాశం ఉంది. రైతులు సాగు చేసే ఔషధ పంటల్లో అశ్వగంధ ఒకటి. అశ్వగంధ వేర్లు, ఆకులను ఆయుర్వేద, యునాని ఔషధాల తయారీలో వినియోగిస్తారు. అశ్వగంధ వేర్లకు మార్కెట్ డిమాండ్ ఉండటంతో ఈ పంటపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. అశ్వగంధను పెన్నేరుగడ్డలు అని కూడా పిలుస్తారు. ఆంగ్లంలో ఇండియన్ జిన్సెంగ్ అని పిలుస్తారు. అశ్వగంధ వేర్లలో నితాఫెరిన్ ఏ మరియు బి అనే ఆల్కలాయిడ్లు లభిస్తాయి. అశ్వగంధను ఖరీఫ్లో జూలై, ఆగస్టు నుంచి డిసెంబర్, జనవరి వరకు, అలానే రబీలో అక్టోబర్, నవంబర్ నుంచి మార్చ్, ఏప్రిల్ వరకు సాగు చేయవచ్చు. 150 నుంచి 170 రోజుల పంటకాలం కలిగిన అశ్వగంధ సాగును మార్కెట్ వసతిని సరిచూసుకొని చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని ఔషధ, సుగంధ పంటల విభాగం పరిశోధనా సహ సంచాలకులు డాక్టర్ జె చీనా నాయక్. అశ్వగంధ పంట సాగు, దాని యొక్క ఉపయోగాలు మరియు మార్కెటింగ్ పరిస్థితుల గురించి మనము తెలుసుకుందాము. అయితే ఈ పంట మనకి అన్ని రకాల వాతావరణంలో మనము సాగు చేసుకోవచ్చు. ఎక్కువ శాతము దీన్ని మనము జూలై ఆఖరి మాసంలో కనుక నాటుకున్నట్లయితే మనము డిసెంబర్, జనవరి ప్రాంతంలో, జనవరి మాసాల్లో కనుక మనము పంటని పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకు 150 నుంచి 180 రోజుల కాల వ్యవధిలో మనము పంటని పొందవచ్చు. నేలలు 6.5 నుంచి 7.5 ఉదజని సూచిక కల తేలికపాటి ఎర్ర నేలలు, తర్వాత ఇసుకతో కలిసిన మన నల్లరేగడి నేలలు మిక్కిలి అనుకూలమని భావించవచ్చు. అయితే మనకి ఒక ఎకరానికి వచ్చేసి 7 నుంచి 8 కిలోల విత్తనము సరిపోతుంది. దీనికి ఒక 5 రెట్ల ఇసుక కలుపుకొని మనము సాల్లో కనుక చల్లుకున్నట్లయితే మనకి మొక్క బాగా దగ్గరగా పడకుండా మనకి మంచి నాణ్యమైన వేర్లు పొందడానికి మనకు అవకాశం ఉంటుంది. అయితే మనకి అతి ముఖ్యమైన విషయం దీంట్లో ఏంటంటే అశ్వగంధ పంట మనము దగ్గరగా మనము నాటుకుంటాం, పడేటట్లుగా మనం విత్తుకుంటాం కాబట్టి దీంట్లో మనము కలుపు నివారణ చర్యలు ముఖ్యంగా పాటించవలసి ఉంటుందన్నమాట. అయితే మనము నాటిన తర్వాత 12 నుంచి 15 రోజుల వ్యవధిలో ఈ అశ్వగంధ పంట మొలక రావటం జరుగుతుంది. సో 35 రోజులు, 40 రోజుల్లో మనకి దరిదాపుగా 10 నుంచి 12 సెంటీమీటర్ల ఎత్తులో వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనము ఈ కలుపు నివారణ అనేది ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. అంటే 25 రోజుల, 30 రోజుల వ్యవధిలో ఒకసారి కనుక మనము కలుపు తీసుకున్నట్లయితే మొక్క దృఢంగా పెరగటానికి, నాణ్యమైన వేర్లు పొందటానికి మంచి అవకాశం ఉంటుంది.
అయితే నీటి వసతి కనుక చూసుకున్నట్లయితే దరిదాపుగా ఈ పంటని మనము వర్షాకాలంలో సాగు చేస్తూ ఉంటాం కాబట్టి నీరు కట్టవలసిన అవసరము అనేది ఉండదు. అయితే పంట లాస్ట్ వ్యవధిలో పంట చివరి దశలో మనము ఒకటి నుంచి 2 తడులు కనుక నీటి వసతి కల్పించుకున్నట్లయితే మొక్క వేర్లు మనము ఈజీగా అంటే సులభంగా తీసుకోవటానికి అదేవిధంగా మొక్క దృఢంగా పెరగటానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఎక్కువ కాలం కనుక దీన్ని భూమిలో కనుక అట్లే ఉంచినట్లయితే మనకు పీచి వేర్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మొక్కను తగిన సమయంలో మనము హార్వెస్టింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే మనం హార్వెస్టింగ్ చేసుకునే ముందు 1-2 తళ్ళు కనుక ఇచ్చుకున్నట్టయితే మనం ఈజీగా పనిచేసుకోవటానికి ఉంటుంది. ఈ అశ్వగంధ వేర్లని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము అనేది కనుక మనం గమనించుకున్నట్లయితే వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఔషధాల తయారీలో, అదేవిధంగా నరాల బలహీనతకి, అదేవిధంగా మనకి స్త్రీలలో సమస్యలు నివారణ చేసుకోవటానికి ఈ అశ్వగంధ పంటని మన వేర్లని ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఈ పంట మనము హార్వెస్టింగ్ చేసిన తర్వాత దీన్ని మనము ఈ 6 నెలల తర్వాత హార్వెస్టింగ్ చేసిన తర్వాత దీంట్లో అతి ముఖ్యమైనది ప్రాసెసింగ్. అంటే మనము హార్వెస్టింగ్ చేసిన తర్వాత దీని యొక్క నిల్వ, తర్వాత ఏ విధంగా మనము వీటిని శుభ్రపరచుకోవటం అనేది చాలా ముఖ్యము. వేర్లని అన్నీ కూడా 8-9 సెంటీమీటర్ 7 సెంటీమీటర్ల పైన ఉన్న వాటిని మనం అన్నిటినీ కూడా మొత్తము కట్ చేసేసి మనము నీళ్ళతో కడగాలి. కడిగిన తర్వాత శుభ్రంగా మనము ఎండలో కనుక ఎండబెట్టుకున్నట్లయితే ఈ వేర్లని మళ్ళీ పిలకలుగా అనేది బూజు వేర్లు కానీ తర్వాత సైడ్ వేర్లు కనుక ఉన్నట్లయితే ఎండిన తర్వాత వాటిని తీసేసేసి మనము గోనె సంచుల్లో కనుక ప్యాకింగ్ చేసుకోవచ్చు. అయితే వీటిలో కనుక మార్కెట్ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక 4 రకాల గ్రేడు వేర్లు అశ్వగంధ వేర్లని 4 రకాలైన గ్రేడ్లుగా విభజించడం, వాటి యొక్క నాణ్యతను బట్టి 4 రకాల యొక్క గ్రేడ్లుగా విభజించడం జరిగింది. ఒకటి ఏంటంటే మనకి మొదటి గ్రేడ్లో కనుక చూసుకున్నట్లయితే 7 సెంటీమీటర్ల పైన పొడవు, అదేవిధంగా 1.5 సెంటీమీటర్ల మందం కలిగినట్టు అంటే పెన్సిల్ థిక్నెస్లో ఉన్నటువంటి వేర్లని కనుక చూసుకున్నట్టయితే మంచి మార్కెట్లో మనకి మంచి ధర రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండో గ్రేడ్లో కనుక చూసుకున్నట్టయితే రెండో గ్రేడ్లో 5 నుంచి 7 సెంటీమీటర్ల పొడవు, 1 సెంటీమీటర్ మందం కలిగిన వేర్లని మనము రెండో రకమైన గ్రేడ్గా విభజించడం జరుగుతుంది. అదేవిధంగా మూడో రకమైన గ్రేడ్ కనుక చూసుకున్నట్లయితే 4 సెంటీమీటర్ల పొడవు, 1 సెంటీమీటర్ కంటే కూడా తక్కువగా ఉన్న మందం తక్కువ ఉన్న వేర్లని మనం మూడో గ్రేడ్గా విభజించటము. అదేవిధంగా 4వ గ్రేడ్గా మనము 4 సెంటీమీటర్ల కంటే 2 సెంటీమీటర్లు 2.5 సెంటీమీటర్ల పొడవు, తర్వాత 0.5 సెంటీమీటర్లు మందం కంటే తక్కువ ఉన్న వాటిని మనము 4వ గ్రేడ్గా విభజించడం జరుగుతుంది. అయితే ఈ మార్కెట్ విషయంలో దరిదాపుగా మనకి మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి నిమ్మచి తర్వాత మాండిసర్ అనే ప్రాంతాలు ఉన్నవి. అక్కడ మనకి ఎక్కువగా మార్కెట్ జరుగుతూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ గ్రేడ్ పంట అక్కడ దగ్గరగా 30 నుంచి 35 వేల వరకు అమ్ముడుపోతూ ఉన్నది. మనకు 1 ఎకరానికి వచ్చేసి దరిదాపుగా 3 నుంచి 3.5 ఎండు వేర్లు వస్తాయి కాబట్టి ఈ 3-3.5 క్వింటాలు ఒక 10 ఎకరాలు వేసుకున్న రైతులకైతే డైరెక్ట్గా మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అశ్వగంధ పంటలో మనము ఆదాయ వ్యయాలు కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ పంట 3 నుంచి 3.5 క్వింటాల వరకు ఎండు వేర్లు వస్తాయి కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత తక్కువ లేదనుకున్నా కూడా 25,000కి తక్కువగా లేదు ఒక క్వింటా వచ్చేసి. కాబట్టి మనకి దీనికి తెగుళ్ళు కానీ ఎరువులు వేసే పని అనేది లేదు కాబట్టి ఒక కలుపు నివారణ తీసిన తర్వాత హార్వెస్టింగ్ చేసే ఖర్చులు కనుక చూసుకున్నట్లయితే ఒక 25,000 వరకు మనకి ఖర్చు అనేది ఒక ఎకరానికి వస్తుంది. మనం ఆదాయం కనుక చూసుకున్నట్లయితే దరిదాపుగా 3 క్వింటాలు కనుక చూసుకున్నట్లయితే 25,000 వేసుకున్నా కూడా 75,000 ఆదాయంలో 25,000 ఖర్చు అయినా 50,000 రూపాయల వరకు కూడా నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అది మనకి ఒక 5 నుంచి 6 నెలల యొక్క పంట కాలంలో మనకి 50,000 నికర ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయం నిత్యనూతనం. అందుకే ఎన్నో కొత్త రకాలు, మరెన్నో సాగు విధానాలతో పాటు సరికొత్త పరికరాలెన్నో ఎప్పటికప్పుడు రైతుకు చేరువవుతున్నాయి. ఎద్దుల స్థానే ట్రాక్టర్లు, కోతలకు కంబైన్డ్ హార్వెస్టర్ల వాడకం ఈవేళ అన్ని ప్రాంతాల్లోనూ చొచ్చుకుపోయింది. ముఖ్యంగా కూలీల కొరత ఉన్న ప్రాంతాల్లో కంబైన్డ్ హార్వెస్టర్ల వాడకం అనివార్యంగా మారింది. ప్రారంభంలో ఇందులో కొన్ని ప్రతికూలతలు కనిపించాయి. ముఖ్యంగా గడ్డి ముక్కలైపోయి పశువుల మేతకు పనికొచ్చేది కాదు.
చిన్న చిన్న గడ్డి ముక్కలను ఏరి కుప్పగా వేయడం కష్టంతో కూడుకున్న పని కావడంతో గడ్డిని పొలంలోనే వృధాగా వదిలేసి తగులబెట్టడం లేదా కలియదున్నటం చేసేవాళ్ళు. అయితే గడ్డిని సేకరించి కట్టలుగా కట్టే బేలర్ అనే యంత్ర పరికరం అందుబాటులోకి వచ్చాక ఆ కష్టాలు తీరాయి. బేలర్ పరికరం పనితీరు, ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయ రంగంలో యంత్రాల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోంది. ఎప్పటినుంచో వేధిస్తున్న వ్యవసాయ కూలీల కొరత మన ప్రధాన ఆహార పంట వరి సాగులో యాంత్రీకరణ ఆవశ్యకతను చెప్పకనే చెబుతోంది. కూలీల ఇక్కట్లతో సతమతమవుతున్న రైతులకు కంబైన్డ్ హార్వెస్టర్ వరంగా మారింది. దీంతో సమయం ఆదా అవుతూ ధాన్యం కూడా వెంటనే చేతికి వస్తుంది. అయితే ఈ యంత్రంతో కోయటం వల్ల వరిగడ్డి చిన్న చిన్న ముక్కలుగా అవడంతో గడ్డిని పోగు చేయటం కష్టంగా మారుతోంది. అందువల్ల రైతులు గడ్డిని పొలంలోనే వదిలేసి కాల్చివేస్తున్నారు. ఇలా కాల్చటం వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. అంతేకాక పశుగ్రాసం కొరత ఏర్పడి వేరే ప్రాంతాల నుంచి కొనుగోలు చేసే దుస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు బేలర్ అనే యంత్ర పరికరం అందుబాటులో ఉంది. ఈ యంత్రం సహాయంతో వరికోతల తర్వాత వరిగడ్డిని నిమిషాల వ్యవధిలో కట్టలు కట్టుకోవచ్చు. గంటకు 1 ఎకరా పొలంలో ఉన్న వరిగడ్డిని పరిమాణాన్ని బట్టి 45 నుంచి 60 కట్టల వరకు కడుతుంది. ఇందుకోసం 4-5 లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది. అలా రోజుకు 5 ఎకరాల పొలంలో 250 నుంచి 300 కట్టలు కట్టుకోవచ్చు. వీటిలో దీర్ఘచతురస్రాకారంగా, గుండ్రంగా గడ్డిని కట్టలుగా కట్టే బేలర్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘచతురస్రాకారంలో ఉన్న కట్టలు 15 నుంచి 45 కిలోల బరువుంటే, గుండ్రటి ఆకారంలో కట్టిన కట్టలు 15 నుంచి 30 కిలోల వరకు బరువుంటాయి. ఈ యంత్రం ఖరీదు 2.5 లక్షల నుంచి 3.5 లక్షల వరకు ఉంది. ఇది 40 అశ్వ సామర్థ్యం పైన గల ట్రాక్టర్కు అమర్చుకోవచ్చు. కూలీలతో కట్టలు కట్టాలంటే 1 ఎకరానికి 4,000 నుంచి 6,000 దాకా ఖర్చవుతుంది. ఈ యంత్రం ద్వారా అయితే 1,500 నుంచి 2,000 రూపాయలతోనే పనిని పూర్తి చేయవచ్చు. పైగా బేలర్ సహాయంతో కట్టిన కట్టలు తక్కువ స్థలంలో ఎక్కువ గడ్డిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మామిడి సాగు పెద్దగా లాభాలను అందించిన పరిస్థితిలో అంతర పంటగా బత్తాయి సాగు చేశాడు ఎన్టీఆర్ జిల్లా రైతు. విజయవాడ శివారు ప్రాంతమైన నున్న గ్రామానికి చెందిన రైతు వెంకటరెడ్డి మామిడి సాగులో ఎదురవుతున్న సమస్యలతో నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. తగ్గిన దిగుబడులు, పెరిగిన చీడపీడలతో సాగు కలిసి రాలేదు. అలాంటి పరిస్థితిలో అధికారుల సూచనలు, సలహాలతో తమ నేలల్లో బత్తాయి పంట వస్తుందని తెలుసుకుని ఆ దిశగా అడుగులు వేశాడు. తిరుపతిలోని నిమ్మ పరిశోధనా స్థానం నుంచి బత్తాయి అంటు మొక్కలను తెచ్చుకుని మామిడి మొక్కల మధ్య నాటుకున్నాడు. ప్రస్తుతం సాగు చేసి 4 సంవత్సరాలైందని, దిగుబడి బాగుందని రైతు చెబుతున్నాడు. సాగు విధానమంతా సహజ పద్ధతుల్లో సాగడంతో పంట నాణ్యత బావుందని, తోట వద్దే బత్తాయి కాయలు అమ్మకం చేస్తున్నట్లు రైతు వెంకటరెడ్డి చెబుతున్నాడు. ప్రస్తుతం మామిడి, బత్తాయితో పాటు అంతరంగా పామాయిల్ సాగు చేశానని, తమ ప్రాంతంలో దొంగల బెడద ఉండటంతోనే ఈ పంటను ఎంచుకున్నట్లు రైతు చెబుతున్నాడు. ఈ ల్యాండ్లో నేను ఫస్ట్ మామిడి పెట్టానండి. ఈ మామిడికి తెగుళ్ళు వస్తున్నాయని కొన్ని మొక్కలు చనిపోయినాయి. ఈ చనిపోతని భవిష్యత్తులో మామిడికి ఎలా ఉంటుందో సైంటిస్టులు ఎవరో సూచనలు, సలహాలు ఇవ్వట్లేదు. అందుకని నేను సిట్రస్ రీసెర్చ్ సెంటర్ తిరుపతిలో ఉంటే అక్కడ ఒక మిత్రుడు ఉంటే ఆ మిత్రుడి ద్వారా నేను సేకరించాను. మా ల్యాండ్లో సిట్రస్ అవుద్దా అని. ఆయన వచ్చి పరిశీలించి నెంబర్ 1గా అవుద్దన్నాడండి. అందుకని మిక్సెడ్ క్రాప్గా పెడితే ఒక పంట పోయినా ఒక పంట వస్తుందని ఆశతోటి ఈ బత్తాయి పెడతాం జరిగింది. పెట్టినందువల్ల నాకు పర్వాలేదండి. నేను ఆర్గానిక్లో చేస్తానేది. ఇంతవరకు మార్కెట్కి వెళ్ళను. నేను గ్రామంలోనే రైతులకు అమ్మటానికి సిద్ధపడ్డాను. అలాగే అమ్ముతున్నాను. 4 సంవత్సరాల నుంచి బత్తాయి కాపులో ఉంది. ప్రజెంట్గా లెక్కేసుకుంటే ఈ మామిడి కన్నా బత్తాయి బెటర్ అనిపించింది. ఈ బత్తాయి అనేది జనవరిలో పూత వస్తుందండి. మామిడి కూడా అలాగే వస్తుంది పూత. ఎప్పుడైనా కాస్తుంది. బత్తాయి 2 కాపులు తీయొచ్చు. కాకపోతే మాకు ఆగస్టు, సెప్టెంబర్లో వర్షాలు వస్తాయి కాబట్టి వచ్చిన పూత నిలవదు. సంవత్సరానికి 2 కాపులు వస్తుంది బత్తాయి. కానీ మామిడి 1 కాపే వస్తుంది. వర్షపాతం తక్కువగా ఉండే ఇబ్బంది లేదండి. మా స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉంది. మేము సఫిషియెంట్గా వాటర్ ఇస్తున్నాం. వచ్చింది మాత్రం నేను కేజీ లెక్క అమ్ముతున్నాను రైతులకు. ఊళ్ళో కేజీ 30 రూపాయలు చేసి నా ఇంటి దగ్గరకు వచ్చి తీసుకెళ్ళిపోతారు. చెట్టుకు సుమారుగా ఒక 20 కేజీలు వస్తుందండి. 100 చెట్లు ఉన్నాయి ఎకరానికి. ఇది 4 ఎకరాలు. దీంట్లో ఒక 10 రూపాయల డ్యామేజ్ ఉంటుందండి.
ఏది కూలీ ఖర్చులు కానీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ 20 రూపాయలు మాకు నికరంగా వస్తుంది. అప్పుడు చెట్టుకు 400, 80, 100 చెట్లకి 40,000. అదే మామిడికి అంత రాదు. అంతర కృషి కానీ సస్యరక్షణ కానీ మామిడికి బత్తాయికి ఏం తేడా లేదు, రెండూ ఒకటే. ఒక రకంగా మామిడికే ఎక్కువ పూతకి వస్తుందనంగా తడుపుతాం, అక్కడి నుంచి 4 రోజులు కంటిన్యూ ఇస్తాం. పువ్వు మొగ్గ బయటకు వచ్చినప్పుడు 1 నెల ఆపేస్తామండి. పువ్వు మొగ్గ మొత్తం అయిపోయి పాలినేషన్ అయిన తర్వాత ఓ 15-20 రోజులు గ్యాప్ ఇచ్చి ఫెర్టిలైజర్స్ వేసి మళ్ళీ వాటర్ ఇస్తాం. ఇక మళ్ళీ కాయ కోసే టైంలో 1 నెల ముందు ఆపేస్తాం వాటర్. వేప చెక్క, గానుగ చెక్క, విప్ప చెక్క, పశువుల ఎరువు ఇవన్నీ సాయిల్ అప్లికేషన్ చేస్తామండి. కరెక్ట్గా వర్షాకాలం సీజన్లో ఎప్పుడైనా కలుపు వచ్చినప్పుడు లేబర్తో తీపిస్తాం. అట్లాగే పిచికారీకి వచ్చేసరికి జీవన ఎరువులు ఉన్నాయండి. వాటిలో పురుగు మందులు ఉన్నాయి, బలం మందులు ఉన్నాయి. వెర్టిసెలిమిలా కానీ, బవేరియా బాసియానా, మెటారైజం అని ఈ 3 జీవన క్రిమిసంహారకాలు. అట్లాగే బలం మందులు ఉంటాయండి. కొన్ని మేము తయారు చేసుకుంటాం, కొన్ని కంపెనీలో కొనుక్కొస్తాం. దాదాపు 75% నేనే తయారు చేసుకుంటున్నాను నెరటి నుంచి. కాబట్టి నాకు పర్వాలేదు, ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పర్లేదు అనిపించింది. తెగుళ్ళు అంటే వర్షాకాలం వర్షాలు ఎక్కువ పడితే తేమ ఎక్కువ శాతం ఉంటే పిండి నెలలు ఆశించడానికి, రసం పీల్చే పురుగు ఆశించడానికి, ఆకు తినే పురుగు రావడానికి అవకాశం ఉందండి. దానికి మాత్రం 3 జీవన క్రిమిసంహారకాలు స్ప్రే చేస్తాం, కంట్రోల్లో ఉంటుందండి. సూక్ష్మధాతు లోపాలకి ఫ్రూట్ ఫెర్మెంటేషన్ ఒకటి చేస్తాం. తర్వాత మొలకల ద్రావణం ఒకటి తయారు చేసుకుంటాం. 9 రకాల గింజలు మొలకట్టి వాటిని రుబ్బి వాటర్లో కలిపేసి చేస్తాం. తర్వాత వేప గింజల కషాయం, సీతాఫలం గింజల కషాయం, గానుగ గింజల కషాయం ఒకటి తయారు చేస్తామండి. అది క్రాప్ టైంలో కొడతాం. ఆ దోమ అది రాకుండా, తెల్లదోమ అది కంట్రోల్ అవుతుంది దానికోసం. ఈ మొలకల ద్రావణం అనేది మైక్రో న్యూట్రియంట్ కింద పనిచేస్తుంది, గ్రోత్ ప్రమోటర్గా కూడా పనిచేస్తుంది. అది కాకుండా పుల్విక్ యాసిడ్ అని ఒకటి ఈ మధ్య ఒక రైతు తయారు చేస్తుంటే తెచ్చి వాడాను ఈ సంవత్సరం, చాలా బాగా పనిచేసింది. అది పుల్లవిరుపు అనేది ఆర్గానిక్లో రాదండి, కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడిన తోటలో ప్రతి దాంట్లోనూ పుల్లవిరుపు వస్తుంది. ఎందుకంటే హెవీ డోస్ సాయిల్ అప్లికేషన్లో హెవీగా వేస్తారు, పైన పిచికారీలో కూడా హెవీగా చేస్తారు, అందువల్ల అది వస్తుందండి. కానీ నా దాంట్లో ఎక్కడ పట్టుకుందామన్నా కూడా దొరకదు. ఒకవేళ ఉన్నా కూడా నేను కరెక్ట్గా క్రాప్ టైం అయిపోగానే ప్రూనింగ్ చేస్తాను. ఆగస్టు సెప్టెంబర్లో మా క్రాప్ అయిపోద్దండి. అప్పుడు 15 రోజులు వాతావరణం తెరప చూసుకుని అప్పుడు కట్ చేసేసి అప్పుడు ఈ కషాయం కొడతాం. ఒకసారి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ మేమే తయారు చేసుకున్నాం. వాటర్ బాటిల్స్లో నేను వడోదరా నుంచి ఒక లిక్విడ్ తెప్పించానండి. ఆ లిక్విడ్ ఒక టేకు బిళ్ళలు తయారు చేసుకుని దాంట్లో ముంచి అవి కడుతున్నాం. ఒక్కొక్క ల్యూరు 30 రోజులు పనిచేస్తుందండి. 10 మొక్కలకు ఒక ల్యూరు పెడతానండి. పండు ఏగనేది కాయకి అటాక్ ఇవ్వకుండా దీనికి అట్రాక్ట్ అయ్యి డబ్బాలో పడి చచ్చిపోద్ది. మేము తయారు చేసేదంటే ఆడ మగ 2 పడతాయండి. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేదాంట్లో మాత్రం కేవలం ఆడపురుగే వస్తుంది, మగపురుగు బయటే ఉంటుంది. అందుకని ఈ సంవత్సరం నాకు కంట్రోల్లో ఉంది. అంతా ఒక 10% కూడా డ్యామేజ్ కాలేదు నాకు. మాకు కరెక్ట్గా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 మాసాల్లో అయిపోద్దండి. మామిడి కానీ, బత్తాయి కానీ, అరటి కానీ ఏదేసినా సరే మిక్సెడ్ క్రాప్ వేసుకోమని నా సలహా అండి. ఎందుకని అంటున్నానంటే ఒక పంట పోయినా ఒక పంట రైతు లాభిస్తాడు. కొత్తగా ప్లాంటేషన్ వేసాను పామాయిల్, దీంట్లో కూడా దానికి 193 రూపాయలు చేసి నేను ఖరీదు చేసి వేసాను. ఈ పక్కనే కాలనీ వచ్చిందండి. రేపు పంట వచ్చిన తర్వాత తినే వస్తువు కదా, వీళ్ళు ఏదన్నా దొంగతనం చేస్తారేమనే ఉద్దేశంతో ఆఫ్టర్ 4 years ఇవన్నీ తీసేసి పామాయిల్ ఉంచుకుంటామనే ఉద్దేశంతో వేశాను. ఈ పామాయిల్ కాపుకొచ్చారు 4 సంవత్సరాలు పట్టుద్ది. ఈ 4 సంవత్సరాల్లో ఈ ఫలసాయం తింటాం, తీసేస్తాం. సంప్రదాయ పంటల సాగులో రైతులకు లాభాల కన్నా నష్టాలే అధికంగా వస్తున్నాయని, ఇలాంటి తరుణంలో అంతర, మిశ్రమ పంటల సాగు రైతుకు కలిసొస్తుందంటూ తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.